మయసభకు వచ్చిన నారద మహర్షి ధర్మరాజుకు ప్రశ్నల రూపంలో రాజ్యపాలనను బోధిస్తున్నాడు. స్త్రీల వద్ద పాటించవలసిన ధర్మాలను శ్రద్ధగా పాటించమని చెప్పాడు. ఎప్పుడైనా అశుభ వార్తలు విన్న సమయంలోనూ, ఆ అశుభ వార్తల గురించి తీవ్రంగా ఆలోచించవలసినటువంటి సమయంలోనూ అంతఃపురానికి చేరి స్త్రీలతో కలిసి నవ్వుతున్నావా, ఆనందంతో మునిగి తేలుతున్నావా అని అడిగాడు. అత్యవసర సమయాల్లో వివేక జ్ఞానం కలిగి ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలని. ఇక పనుల గురించి ఎప్పుడు ఆలోచనలు చేయాలో నారద మహర్షి ఇలా చెప్పాడు. చివరి జాములో నిద్ర నుండి లేచి ధర్మాన్ని, అర్థాన్ని గురించి ఆలోచించాలి. చివరి జాములు అంటే 3 నుంచి 6 అలా ఆలోచిస్తున్నావా? ఇది ప్రభాత కాలంలో అధికారులు చేయవలసినటువంటి పని అని చెప్పాడు. నువ్వు ప్రతిరోజు ప్రభాత కాలంలోనే నిద్ర నుండి లేచి చక్కగా అలంకారం చేసుకొని దేశకాలాలకు అనుగుణంగా మంత్రులతో కలిసి కూర్చొని నిన్ను చూడటానికై వచ్చినటువంటి ప్రజలకు దర్శనమిచ్చి వారి కోరికలను తీరుస్తున్నావా అని అడిగాడు. ఉదయమే కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రేః సుప్త్వా విశాంపతే సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్తాయ పశ్చిమే యామ ఉత్తాయ పశ్చిమే. నీ భటులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకొని ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉండి ఏమరపాటు లేక నేను రక్షిస్తున్నారా అని అడిగారు. అధికారం రక్షించేవారు చేయవలసిన పని ఇది. శిక్షించవలసిన వారి పట్ల నువ్వు యమధర్మరాజులాగాను, గౌరవించవలసిన వారి పట్ల నువ్వు ధర్మరాజులాగాను ప్రవర్తిస్తున్నావా? ఎవరు ప్రియులో ఎవరు అప్రియులో పరీక్షిస్తున్నావా? వారి పట్ల ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నావా అని అడిగాడు. ఈ ఒక్కొక్క పాయింట్కు నేను వివరణ చేసుకొని రావచ్చు, అవసరం లేదు. ఎందుకంటే ఇది అత్యంత సులభమైనటువంటి అర్థమయ్యేటట్టు నారద మహర్షి చెప్తున్నాడు కాబట్టి ఇక మధ్యలో నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అర్థమవుతున్నది. ఇది అధికారి ప్రవర్తనకు సంబంధించిన విషయం. దీన్ని అధికారి తప్పక ఆచరించాలి. ఓ ధర్మరాజా, శరీరానికి రోగం వచ్చినప్పుడు ఔషధాలను సేవించాలి, లేదా నియమాలు పాటించి రోగాన్ని పోగొట్టుకోవాలి. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావా? పెద్దలను సేవిస్తున్నావా? వారి మాట విని ఆనందాన్ని పొందుతున్నావా అని నారద మహర్షి అడిగాడు. వ్యాధి నివారణకు సంబంధించిన ఉపాయాలు పాటించాలని కూడా చెప్పాడు. వైద్యులు పండితులై ఉండాలి. వారు కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దముష్ట్ర చికిత్స, జరా చికిత్స, విష చికిత్స అనేటువంటి అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణులై ఉండాలి. వారిని యందు ప్రీతి గలవారై మంచి హృదయంతో నీ శరీరానికి బాధ కలిగించకుండా మేలు చేస్తున్నారా అని అడిగాడు. వైద్యులు నిపుణులై ఉండాలి. వైద్యుల పట్ల చక్కని బంధం కలిగి ఉండాలని చెప్పాడు. నీ వద్దకు యాచకులు లోభంతో కానీ మోహంతో కానీ వస్తూ ఉంటారు. వారికి దర్శనమియ్యకుండా అవమానిస్తున్నావా? పశ్చాత్తాపంతో నీ వద్దకు వచ్చినటువంటి ప్రత్యర్థులకు కూడా అలాగే చేస్తున్నావా అని అడిగాడు. యాచకులను, పశ్చాత్తాపం చెందిన వారిని ఆదుకోవాలి అని చెప్పాడు. నిన్ను ఆశ్రయించిన జనుల జీవనోపాధులను లోభంతో కానీ, మోహంతో కానీ, ఆత్మవిశ్వాసంతో కానీ ఎప్పుడో నవ్వులాటకైనా
తొలగించి అడ్డుకొన్నావా అని కూడా అడిగాడు. అలా పరిహాసానికి చేసిన ప్రాణాలు పోతాయి, జాగ్రత్త, ప్రమాదం సంభవిస్తుందని కూడా చెప్పాడు. నీ పుర ప్రజలు, రాష్ట్ర ప్రజలు కలిసి నీకు ఎదురు తిరుగుబాటు చేస్తున్నారా? అందులో ఎవరైనా నీ శత్రువుల నుండి ధనలాభాన్ని ఆశించి నీతో కొట్లాటకు దిగారా అని అడిగాడు. అధికారానికి ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి, కనుకనే ప్రజల బలాన్ని సంపాదించుకోవాలి అని చెప్పాడు. ఎవడైనా బలహీనుడు పూర్వం నీ చేతిలో చావు తప్పించుకొని బాధపడ్డా? అతడు బాగా యుక్తులు పన్ని సైన్య బలాన్ని సమకూర్చుకొని బలవంతుడై నీకు ఎదురు తిరుగుతున్నాడా అని అడిగాడు. మనస్సు గాయం అయిన వాడికి, బాధపడిన వాడిని గమనిస్తూ ఉండాలి. పాలనలో ఎలాంటి సున్నితమైన అంశాలను కూడా విడిచిపెట్టకుండా గమనించాలి అని చెప్పాడు. నీ సామంతరాజులు నీ యందు ప్రేమతో ఉంటున్నారా? నీ చేత గౌరవించబడుతున్నారా? నీ కోసం ప్రాణాలనైనా అర్పించటానికి సిద్ధపడుతున్నారా అని అడిగాడు. రాజు తన క్రింద అధికారులను ప్రేమపాచంతో కట్టివేయాలని తగు సూచనలు చేశాడు. తర్వాత నారద మహర్షి విప్రుల సాధు పుంగవులు చాలా ముఖ్యమైన వారు అని, వారి వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా ఇలా చెప్పాడు. కచ్చిత్తే సర్వ విద్యాసు గుణతోర్చా ప్రవర్తతే బ్రాహ్మణానాం చ సాధూనాం తవ నైహి శ్రేయసీ శుభా, తవ నైహి శ్రేయసీ శుభా. దక్షిణాస్త్వం దదాస్యేషాం, దక్షిణాస్త్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదాక, నిత్యం స్వర్గాపవర్గదాక. అన్ని విద్యల్లోనూ అరితేరిన వారిని పరీక్షించి ఆ విద్వాంసులను గౌరవిస్తున్నావా? బ్రాహ్మణులకు, సాధువులకు నువ్వు సేవ చేస్తున్నావా? నీకెప్పుడు వారు శుభాలను కలిగిస్తూ ఉంటారు. వారికి దక్షిణాలు బాగా ఇచ్చి గౌరవిస్తున్నావా? వారు నీకు స్వర్గం లభించటానికి, మోక్షము లభించటానికి కారకులై ఉన్నారు కదా అన్నారు. వీరిలోని విశేషం ఏమిటంటే, ఒక రాజునే కాదు, రాజ్యంలోని సమస్త ప్రజల శుభాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు ప్రార్థించడం మూలంగానే ప్రజలకు శుభాలు చేకూరుతాయి, ప్రపంచానికి మేలు జరుగుతుంది. అందుకే వీరిని మనం పోషించాలి, గౌరవించాలి అని చెప్పాడు. నీ పూర్వులందరూ 3 వేదాలను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని ఆచరించారు. నువ్వు అలాగే చేస్తున్నావా? ధర్మబద్ధమైనటువంటి పనులు చేయటంలో నీ మనస్సు ఆసక్తిగా ఉంటుందా అని అడిగాడు. పూర్వీకులు మనస్సును నిగ్రహించారు. వారిలాగానే మనస్సును నిగ్రహించి ధర్మకార్యాలు చేయాలి. ధర్మకార్యాలు యందే మనస్సును లగ్నం అయ్యేలాగా చూసుకోవాలని చెప్పాడు. విప్రులు భోజన ప్రియులు, భోజనంతోనే తృప్తిపడి గొప్పగా ఆశీర్వచనం చేస్తారు. అందుచేత నీ భవనంలోని విప్రులకు చక్కని మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నావా? భోజనం తర్వాత వారికి మంచి దక్షిణలు ఇస్తున్నావా అని అడిగాడు. మంచి భోజనానికి దక్షిణాలు తోడైతే మరిన్ని వరాలను అనుగ్రహించేలాగా చేస్తుందని ఉపాయాన్ని చెప్పాడు. నువ్వు వాజపేయం, పౌండరీకం మొదలైనటువంటి యాగాలు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నావా అని అడిగాడు. చేయవలసిన రాజధర్మాలను రాజు ఆచరించాలని గుర్తు చేశాడు. తర్వాత నారద మహర్షి రాజు యొక్క తన దినచర్య గురించి ఇలా చెప్పాడు.
కచ్చిద్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ కచ్చిద్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ దైవతాం స్థాపసానపి చైత్యాంశ్చ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి బ్రాహ్మణాంశ్చ నమస్యసి నమస్యసి. ప్రతిరోజు నీ బంధువులకు, గురువులకు, వృద్ధులకు, దేవతలకు, తాపసులకు, అశ్వత్థ వృక్షం మొదలైన పుణ్యవృక్షాలకు శుభాన్ని కోరుకునేటువంటి బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నావా? ఇవి కేవలం రాజు చేసేటువంటివి కాక సామాన్య ప్రజలు కూడా చేసేటువంటి ధర్మ సూత్రాలు దీంట్లో ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇవంతా మహారాజుకే, మనకేం కాదు. మనకు దండిగున్నది దీంట్లో. ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభించాలనుకునేటువంటి ప్రతి వాడు ఇలాగే చేయాలని తరించే ఉపాయం చెప్పాడు. నీ మనస్సులో ఎప్పుడూ దుఃఖానికి చోటు ఇవ్వకూడదు, కోపానికి ఆశ్రయం ఇవ్వకూడదు. మంగళకరమైన వస్తువులను పట్టుకున్న నీ పరివారం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటుందో అని అడిగాడు. అప్పుడు చేస్తూ ఉంటుందా చెప్పు అని అడిగాడు. గుణాలకు ఆశ్రయం ఇవ్వాలి, దోషాలకు ఆశ్రయం ఇవ్వకూడదు. ఇస్తే పరివారం వారు కూడా విడిచి వెళ్ళిపోతారు అని చెప్పాడు. నారద మహర్షి ఇంతవరకు అద్భుతంగా ధర్మాలు చెప్పాడు. లోకం తరించటానికి ఎన్నో ఉపాయాలు చెప్పాడు. అవన్నీ చెప్పటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పిన మాట మరొక ఎత్తు. అది అందరూ గమనించి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. ఆయుస్సు వృద్ధి చెందే ఉపాయం చెప్పాడు. కచ్చిదేశాచతే బుద్ధి వృత్తిరేషాచతే నఖ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ దర్శిని. ఓ పుణ్యాత్మ, ఇంతవరకు నేను చెప్పినట్లుగా నీ బుద్ధి, నీ నడవడిక, ప్రవృత్తి ఉన్నాయి కదా అని ఇలా ధర్మానికి అనుకూలమైనటువంటి బుద్ధితో ప్రవర్తించేట్లయితే ఆయుస్సు వృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా యశస్సు వృద్ధి చెందుతుంది. నువ్వు ధర్మార్థ కామాలను పూర్ణంగా ఆచరించిన వాడివి నువ్వు అవుతావు కదా అని అన్నాడు. నారద మహర్షి చెప్పిన మాటలలో జన్మ తరించటానికి ఉపాయం ఉంది, ఆశీర్వచనం ఉంది. అందుచేత ప్రతివారు మహర్షి చెప్పినట్టుగా ఆచరించాలి. ధర్మబుద్ధితో ప్రవర్తించిన వారి రాజ్యం నశించదు. కేవలం రాజ్యం అంటే కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక కుటుంబం కూడా ఈ విధంగా ఆచరిస్తే కుటుంబము చెల్లాచెదిరిపోదు, అన్యాయం అయిపోదు, కుటుంబంలో కలతలు రావు. కుటుంబంలో కూడా మనకు ఈ మంత్రి సామంతులు ఇటువంటి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఇవంతా లేకపోయినప్పటికీ ధర్మబద్ధమైనటువంటి కొన్ని విచారాలు మనలో ఉన్నాయి కదా. పిల్లల్ని ఎట్లా మాట్లాడించాలా, పిల్లల నుంచి మనం ఏ విధంగా ప్రవర్తించాలా. పిల్లలకి గురువులు పాఠం చెప్తూ ఉంటారు. ఆ పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఆ గురువు చెప్పేటప్పుడు మధ్యలో దూరకూడదు. మనకు వచ్చింది అని చెప్పేసి అది చాలా పొరపాటు అవుతుంది. నీ గురువుగారు ఇట్లా తప్పు చెప్తున్నారు, బాగలేదు అని దూరకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి మన పిల్లలకి గురువుగారి మీద ఒక మర్యాద, గౌరవం పోతుంది. నారదుడు చెప్పినటువంటి అన్ని బుద్ధివాదాలు ధర్మరాజుకు, మనకు కూడా అవన్నీ కావాలి. మనకు కేవలం ధర్మరాజుకు మాత్రం కాదు, అది మనకు కూడా కావాలా.
ధర్మబుద్ధితో ప్రవర్తించిన వారి రాజ్యం నశించదు. అతడు భూమండలాన్నే జయించి సుఖిస్తాడు, దినాభివృద్ధి చెందుతాడు అన్నాడు. ఇందులోనూ ఆశీర్వచనమే ఉంది. దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. నీ మంత్రులు, నీ శాస్త్ర పండితులతో సాంగత్యం లేకుండా ఉన్నారా? వారిలో చూడండి, నేను చెప్పింది వచ్చేసింది. వారిలో మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? పుణ్యాత్ములపై దొంగతనం అనేటువంటి నేరాన్ని మోపి ధనాన్ని కాజేస్తున్నారా? ధనాన్ని ఇంకా సంపాదించాలనేటువంటి లోభంతో పుణ్యాత్ములకు మరణశిక్ష వేస్తున్నారా అని అడిగాడు. అధికారులకు పండితులతో సాంగత్యం ఉండాలి. అప్పుడు వారికి పాపాత్ముడెవడో పుణ్యాత్ముడెవడో తెలుస్తుంది. గుణదోషాలు విచారించి అపరాధిని శిక్షించే వివేకం లభిస్తుందని చెప్పాడు. రాజుల్లో 14 దోషాలు, వాటిని విడిచిపెట్టాలని వాటి గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు. పరలోకం అనేది లేదు, దేవుడు అనేవాడు లేడు అనే నాస్తిక్య భావాన్ని అసత్యము, కోపము, ఏమరపాటు, విపరీతమైనటువంటి ఆలోచన చేయటం, జ్ఞానులతో సహవాసం చేయకుండా ఉండటం, ఆలస్యము, పంచేంద్రియ విషయాల్లో ఆసక్తి చూపించడము, ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో తానొక్కడే ఆలోచించడము, అర్థశాస్త్ర తెలియని మూర్ఖులతో ఆదాయ రాబడి ఖర్చులు గురించినటువంటి విషయాలు మాట్లాడటం, చేయాలని నిర్ణయించుకున్నటువంటి పనులను చెయ్యకుండా ఉండటం, రాజకార్యంలోని రహస్యాలను బట్టబయలు చేయటం, శుభకార్యాలకు చేయకుండా ఉండటం, ఇళ్లలో ఒక్కడే శత్రువుపైకి యుద్ధానికి వెళ్ళటం అనే 14 రాజదోషాలు. ఈ దోషాలను విడిచిపెట్టాలి. వీటి వల్ల రాజు నష్టపోతాడు, విడిచిపెట్టాలి ఇవంతా కూడా అని చెప్పాడు. నువ్వు చదువుకున్న వేదాలు సఫలమయ్యాయా? వేదాల్లో చెప్పిన ప్రకారంగా నడుచుకుంటున్నావా? నీ ధనం సఫలమైందా? నువ్వు సంపాదించిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నావా? నీ స్త్రీలు సఫలమయ్యారా? వారి కోరికలు తీరాయా? వారు సంతోషంగా ఉన్నారా? నీకు సహకరిస్తున్నారా వాళ్ళందరూ? నీ శాస్త్రజ్ఞానం సఫలమైందే? రాజ్య క్షేమం కోసం ఉపయోగపడుతుందా అని అడిగాడు. ఇది నారద మహర్షి ధర్మరాజుకు చేసిన బోధ. ఇందులో చాలా రాజనీతి ఉంది, అంతర్లీనంగా లోకనీతి కూడా ఉంది. అందరూ తెలుసుకోవలసినటువంటిది ఇది. మహాత్ముడు నారద మహర్షి ధర్మరాజుకు బోధించేటువంటి ఈ బోధన అత్యద్భుతమైనటువంటి సభాపర్వం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.